గంగవరం మండలంలోని గంగవరం 1 మరియు గంగవరం 2 మరియు గంగవరం 3 గ్రామ సచివాలయాల అభివృద్ధికి పలమనేరు శాసన సభ్యులు వెంకటే గౌడ గారు సుమారు 8 కోట్ల రూపాయల నిధులు ఖర్చు చేశారు. గంగవరం 1వ సచివాలయంలో MGNREGS నిధులతో గ్రామ సచివాలయ భవనం మరియు రైతు భరోసా కేంద్రం మరియు గంగవరం 2వ సచివాలయంలో MGNREGS నిధులతో గ్రామ సచివాలయ భవనం మరియు గంగవరం 3వ సచివాలయంలో MGNREGS నిధులతో గ్రామ సచివాలయ భవనం మరియు రైతు భరోసా కేంద్రం మరియు హెల్త్ సెంటర్ నిర్మించడం జరిగింది. నాడు నేడు నిధులతో మండల ప్రజా పరిషత్ పాఠశాల కీలపల్లెని మరియు గంగవరం 2వ సచివాలయం పరిధిలోని జిల్లా ప్రజా పరిషత్ పాఠశాలను మరియు గంగవరం 3వ సచివాలయంలో KGBV పాఠశాలను ఆధునీకరించడం జరిగింది. గంగవరం 2వ సచివాలయంలో MGNREGS నిధులతో రొంటకుంట్ల మండల ప్రజా పరిషత్ పాఠశాల ప్రహారీ గోడని నిర్మించడం జరిగింది. JJM నిధులతో గంగవరం 1వ సచివాలయంలో కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ ను మరియు OHSR ట్యాంక్ ను ఏర్పాటు చేయడం జరిగింది. గడప గడపకు మన ప్రభుత్వం నిధులతో మరియు MGNREGS నిధులతో మరియు MP ల్యాడ్స్ నిధులతో గంగవరం 1వ సచివాలయ పరిధిలోని గంగవరం శ్రీలంక కాలనీ కూర్నిపల్లె నుండి కొత్త ఇండ్లు అలాగే గంగవరం 2వ సచివాలయం పరిధిలోని పాతూరు, చిన్నూరు, నల్లగుట్లపల్లి, రొంటకుంట్ల, వినాయక్ నగర్, తులసమ్మ వీధి మరియు ద్వారకామాయి వీధులలో మరియు గంగవరం 3వ సచివాలయం నందు CC రోడ్లను మరియు CC డ్రైన్లను నిర్మించడం జరిగింది. గ్రామ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ఈ 5 ఏళ్లు పనిచేసి పేద ప్రజలకు ఆసరాగా వారి గుండెల్లో నిలిచిన మన వెంకటే గౌడన్న గారిని మనం మళ్లీ గెలిపించుకుందాం. ఇంకా మన గ్రామ అభివృద్ధిని సాధించుకుందాం. ఫ్యాన్ గుర్తుకే ఓటు వేద్దాం. పలమనేరు ఎమ్మెల్యేగా వెంకటే గౌడన్నని గెలిపిద్దాం.